ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఎడతెరపనివ్వని వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు వరద వెల్లువలా వస్తోంది. జూరాలకు ఇన్ఫ్లో 1,17,267 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 1,19,175 క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 7.541 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 171,208 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 878.4 అడుగులకు చేరుకుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు 56,676 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 8,741 క్యూసెక్కులకు దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో సాగుకు నీరందుతుందని రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తానికి ఏదైతే ఎగువన కురుస్తున్న వర్షాలకైతే ఇక్కడ ప్రాజెక్టులు నిండుకుండా తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనకి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, ఎగువన కురుస్తున్న వర్షాలకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు అయితే వరద నీరు పోటెత్తినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఈ యొక్క ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు కూడా జలకలను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర, కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఇటు తుంగభద్ర జలాశయానికి మరియు ఇటు తెలంగాణలోని జూరాల జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద జలాలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనము ఒకసారి చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయానికి ఇప్పటికే ఇంట్లో 52,308 క్యూసెక్లు ఉండగా అవుట్లో 62,444 క్యూసెక్లుగా ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో 21 గేట్లను ఎత్తి ఇటు సుంకేశ్వర జలాశయానికి నీటిని విడుదల చేశారు. అయితే ఇది సుంకేశ్వర జలాశయం నుంచి కూడా దిగువకు దాదాపు 61,931 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసి శ్రీశైల జలాశయానికి పంపిస్తున్న పరిస్థితి. అలాగే చూసుకున్నట్లయితే జూరాల ప్రాజెక్టుకు కూడా పూర్తి స్థాయిలో వరద జలాలు వచ్చి చేరుతున్నట్ల పరిస్థితి. జూరాలకు ఇన్ఫ్లో 1,17,267 క్యూసెక్లు ఉండగా 1,19,000 క్యూసెక్ల నీటిని శ్రీశైల జలాశయానికి అవుట్ఫ్లో విడుదల చేస్తున్న పరిస్థితి. దీంతో శ్రీశైల జలాశయాన్ని పూర్తి స్థాయిలో కూడా నిండుకుండలా మారుతున్న పరిస్థితి. 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టము కెపాసిటీ ఉండగా ఇప్పటికే 878.4 అడుగులకు శ్రీశైల జలాశయం చేరుకుంది. అయితే శ్రీశైల జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు చేరటంతో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు సుమారు 56,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ నాగార్జున సాగర్ కు తరలిస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నటువంటి వరద జలాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలను పూర్తి స్థాయిలో నిండుకుండలా మారుస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క రైతాంగం కూడా పూర్తి స్థాయిలో నీరు అందుతాయన్న ఖరీఫ్ కు సంబంధించినటువంటి పంటలు పండించుకోవచ్చు అన్న ఆనందంలో రైతాంగం కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇలాగే కొనసాగినట్లయితే ఇంకొక 1-2 రోజుల్లోనే శ్రీశైల జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవటం, అక్కడి నుంచి గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా కిందికి నీటిని విడుదల చేస్తారన్న సంకేతాలు అయితే అధికారులు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం చూసిన ఏదైతే ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలని ప్రాజెక్టులు అయితే వరద నీరు పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కర్ణాటక, మహారాష్ట్రలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీని ఎఫెక్ట్ తోనే మనకి ఇక్కడ ప్రాజెక్టులు అయితే జలకలను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. ఏదైతే మరొక 2 రోజుల్లో ఒకవేళ పైనుంచి వచ్చే వాటర్ ఈ విధంగానే కొనసాగితే కనుక అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండని తలపించే అవకాశం ఉందని చెప్తున్నారు. మెయిన్గా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టులకి వరద నీరు ఎక్కువగా పోటెత్తడంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఆశ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్ గా ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా నిండు కుండలా తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్నటితో పోలిస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అయితే పెరిగింది. అయితే నిన్న శ్రీశైలం జలాశయం నుంచి 56,676 క్యూసెక్ల ఇంట్లో వస్తుండగా నేడు 67,019 క్యూసెక్ల ఇంట్లో అయితే వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 523.60 అడుగులకు చేరింది. అయితే నిన్న 525 అడుగులకు చేరినటువంటి ప్రాజెక్టు నీటి మట్టం ఈ రోజు నీటి మట్టం తగ్గినప్పటికీ కూడా
ఇంట్లో అయితే పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 160 టీఎంసీలు అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇంకా వారం 10 రోజులు అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ 590 అడుగులకు గాను పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైనటువంటి నేపథ్యంలో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే రోజుకైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇంట్లో అయితే పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అవుట్ ఫ్లోగా కూడా కిందికి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తా ఉన్నారు. అవుట్ ఫ్లోగా కూడా 8741 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. కేవలం తాగునీరు దృష్ట్యా మాత్రమే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నీటి అవసరాల దృష్ట్యా 8741 క్యూసెక్కుల నీరు అయితే విడుదల చేస్తా ఉన్నారు. అయితే కొద్ది రోజుల్లో కూడా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీంతో రైతులకు కూడా కొంత ఊరట లభించిందని కూడా చెప్పొచ్చు. ఈ ఖరీఫ్ సీజన్ తో పాటు వచ్చే సీజన్ వరకు కూడా సాగునీటికి డోకా లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇంట్లో అయితే 67,019 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. ఇంకా ఇంట్లో పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.